నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదు ఎస్పీలతో సీఎం చంద్రబాబు ప్రతిసారి ప్రజల్ని మోసం చేయలేరని మాజీ సీఎం జగన్ గుర్తించాలన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వైసీపీ హయాంలో ఎయిమ్స్ కి చుక్క నీరు ఇవ్వలేదని ఫైర్ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తమీం అన్సారియా ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వెల్లడి ప్రభుత్వ మహిళా కళాశాలలో సిఎస్ఆర్ ఫండ్స్ తో అదనపు తరగతుల నిర్మాణానికి చర్యలు పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని రాజధానిపై జగన్ స్టాండ్ మార్చారంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాజీ మంత్రి డొక్కా రాష్ట్రంలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు గుంటూరు జిల్లాకు ఎస్పీగా వకుల్ జిందాల్ను నియమించిన ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పలువురు నేరుగా హాజరవ్వగా కొంతమంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూ అసాంఘిక శక్తులు భయపడేలా పనిచేయాలని ఎస్పీలకు సీఎం సూచించారు. రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించవద్దని ఆదేశించారు. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు తెలిపారు. ప్రజల్ని ఎప్పుడో ఒకసారి మోసం చేయొచ్చు, ప్రతిసారి మోసపోలేరని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ కు నీళ్లు, కరెంట్ను తన హయాంలో ఇవ్వని జగన్ 17 మెడికల్ కళాశాలలు కట్టానంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. 4 గోళ్లు కడితే మెడికల్ కాలేజ్ అయిపోతుందా అన్న పెమ్మసాని కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఎయిమ్స్ ని అత్యంత సుందరంగా అద్భుతంగా ఇక్కడ తీసుకొస్తే సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే దానికి కనీసం నీళ్లు కరెంట్ ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నీళ్లు ఇవ్వలేదు. గవర్నమెంట్ మారిన మొదటి 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి అర్జెంటుగా పైప్ లైన్ వేసి వాటర్ తీసుకొచ్చారు. ట్రాన్స్ఫార్మర్లన్నీ కొత్తగా పెట్టి ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చాం. రోడ్డు యాక్సెస్ ర్యాంపు 500 పోస్టులు నేను లోకేష్ గారు రివ్యూ చేసి అడిషనల్ పోస్టులు తీసుకొచ్చి ఎయిమ్స్ అంతా ఫుల్ కెపాసిటీ ఉండే విధంగా చేశాం. చిత్తశుద్ధి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుంటూరులో 8 లిఫ్ట్లు ఉంటే 5 లిఫ్ట్లు పనిచేసాయి కాదు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో మొదట్లో సిటీ స్కాన్లు పనిచేయలేదు. టెస్టులు బయట రాసేవాళ్ళు. వార్డుల్లోకి పోతే దుర్గంధం వాసన. అలాంటి పరిస్థితులు 5 ఏళ్ళు మీరే ఉన్నారుగా. సరే, నువ్వు 17 కాలేజీలు కట్టావు, తర్వాత దాని గురించి నేను విడిగా మాట్లాడతాను. ఉన్న కాలేజీలని నువ్వు చేయలేనప్పుడు కొత్త కాలేజీలు సృష్టిస్తారంటే ఎలా నమ్ముతారు ప్రజలు? ఎందుకు అడుగుతున్నా. ఆ మాట లేని వాళ్ళు ఎవరికైనా అంటే ఎయిమ్స్లో ఏంటి, వాటర్ ఇస్తే ఏంటి ప్రాబ్లం? వాటర్ కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఏదేదో కట్టేస్తారంటే అవన్నీ మీరు నమ్మితే మనం చేయగలిగేదేమీ లేదు. గుంటూరు జిల్లా కలెక్టర్ గా తమీం అన్సారియా బాధ్యతలు చేపట్టారు. పలువురు ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కలెక్టరేట్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి గుంటూరు జిల్లా కలెక్టర్ గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం అందిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్దిలో ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ కాజావలి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొదటి ప్రయారిటీగా పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల సమస్యలను పూర్తిగా పరిష్కరించి సమర్థవంతంగా పరిష్కరించడానికి కృషి చేస్తాను. అదేవిధంగా ఎక్కువ ఫీల్డ్ విజిట్స్కి ప్రయారిటీ ఇచ్చి ఫీల్డ్కి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకుంటూ సమర్థవంతంగా పరిశీలించడానికి కృషి చేస్తాము. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తాము. అదేవిధంగా గవర్నమెంట్ ఫ్లాగ్షిప్స్ ప్రోగ్రామ్ను అర్హులైన అందరికీ కూడా అందేలా ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందేలా సమర్థవంతంగా అమలు చేస్తాము. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడం, జిల్లా స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లా జీడిపిని పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతుంది. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఎన్జిఓస్, మీడియా మిత్రులు మీ అందరి సలహాలు మరియు సహకారంతో కలిసికట్టుగా పనిచేసి గుంటూరు జిల్లాని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మనస్ఫూర్తిగా కృషి చేయడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ప్రభుత్వ మహిళా కళాశాలలో అదనపు గదులు నిర్మించనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. కోల్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన స్థలాన్ని ఎమ్మెల్యే నసీర్, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజ్జిల, కార్పొరేటర్ సమత, ఇతర కూటమి నాయకులతో కలిసి పెమ్మసాని పరిశీలించారు. పేద మధ్యతరగతి స్టూడెంట్స్ ఈ కళాశాలలో వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారని, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లుగా క్లాస్ రూమ్లు లేవన్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై కోల్ ఇండియాతో మాట్లాడగా దాదాపు 2.5 కోట్ల రూపాయల సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. ఇలాంటి కాలేజీల్లో మంచి సౌకర్యాలు చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా ఈ కాలేజీలో 2500 మంది చదువుతూ ఉన్నారు. 26 కోర్సులు ఉన్నాయి. మొత్తం 26 కోర్సులకు గాను దాదాపు 45 క్లాస్ రూమ్లు అవసరం. అయితే ఇక్కడ 30 క్లాస్ రూమ్లే ఉన్నాయి ఈ రోజున. ఇంకొక 12 నుంచి 15 క్లాస్ రూములు అడిషనల్గా కావాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు, నజీర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ, జ్యోత్స్న కుమార్ గారు, వీళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో భాగంగా కోల్ ఇండియా వాళ్ళతోటి మాట్లాడి సిఎస్ఆర్కి దీనికి ఒక 12 క్లాస్ రూమ్లు G+2 బిల్డింగ్, ఒక్కొక్క ఫ్లోర్ 3200 స్క్వేర్ ఫీట్, అంటే 12,000 స్క్వేర్ ఫీటు, ఒక 10 నుంచి 10,000 స్క్వేర్ ఫీట్ వచ్చే విధంగా ఒక 2.5 కోట్లతోటి బిల్డింగ్ ఎస్టిమేట్ చేసి కోల్ ఇండియా వారితో మాట్లాడాం. వాళ్ళు కూడా ఇస్తానని చెప్పారు నాకు. వారు నాకు కొంచెం పర్సనల్గా పరిచయం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఆ డబ్బులు రాగానే దీన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. అందుకనే ఈరోజు దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉమెన్స్ కాలేజ్, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించక ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితులు. దాదాపు 26 కోర్సులతో 2500 మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ మహిళా కళాశాలకి అవసరమైనటువంటి క్లాస్ రూమ్స్ నిర్మించడానికి గౌరవ మంత్రివర్యుల దగ్గరికి రిప్రజెంట్ చేసినప్పుడు ప్రభుత్వ నిధులే కాకుండా తన పరిచయాలతో కోల్ ఇండియా CEO గారితో మాట్లాడి దాదాపు 2.5 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో ఈరోజు ప్రభుత్వ కళాశాలకు సంబంధించి 12 క్లాస్ రూమ్స్ నిర్మించడానికి ముందుకు రావడం చాలా సంతోషం. మంత్రి గారికి మనందరి తరపున, గుంటూరు ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రాష్ట్రంలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారిని ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. గుంటూరు జిల్లాకు వకుల్ జిందాల్ను ఎస్పీగా నియమించగా ప్రస్తుతం ఉన్న సతీష్ కుమార్ను శ్రీ సత్యసాయి జిల్లాకు బదిలీ చేశారు. గుంటూరులో కుండపోత వర్షం కురిసింది. ఏకధాటిగా పడిన వానకు రహదారులు జలమయమయ్యాయి. కంకరగుంట ఆర్యూబీతో పాటు 3 వంతెనల వద్ద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయింది. శివారు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో అమృత్ పథకం పనులపై మంత్రి నారాయణతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షించారు. ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు స్ట్రామ్ వాటర్ డ్రైన్ ప్రతిపాదనలపై చర్చించారు. పెమ్మసాని క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. 48 కోట్లతో ప్రారంభం కానున్న ఇన్నర్ రింగ్ రోడ్ పనులను తాత్కాలికంగా ఆపి 70 కోట్లతో స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనతో కలిసి రెడీ చేయాలని నిర్ణయించారు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ తీరు అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నట్టుగా ఉందని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు అమరావతి రాజధాని అని మాట్లాడటం వారి నక్కజిత్తులను తెలియజేస్తుందని అన్నారు. విధానపరమైన నిర్ణయాలను ప్రకటించే హక్కు సజ్జలకు లేదన్న శ్రావణ్ కుమార్ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిలు సిద్ధమవుతున్నారని తెలిపారు. అమరావతి రాజధాని మీద కొత్త మోసానికి తెరలేపిన విషయం మనం అందరికీ అర్థమవుతుంది. అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న అర్హత ఏమిటి? ఉన్నా లేకపోయినా నోటుకొచ్చినట్టు మాట్లాడే వాతావరణం అతను అలవాటు చేసుకున్నాడు. అటువంటి మనిషి ఇప్పుడు కానీ మళ్ళా 2029 ఎన్నికల తర్వాత అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాడని ఎన్ని రకాల నాలుక మడతేసే మాటలు మాట్లాడారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అతను విధానపరమైన నిర్ణయాలు ప్రకటించే హక్కు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరిచ్చారు? ఒకవేళ మాట్లాడాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. మోసానికి ప్రతిరూపంగా ఉన్న వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొకసారి మోసం చేయటానికి సిద్ధమయ్యారనేది ఆ ప్రకటనల యొక్క సారాంశం. అమరావతినే ఏపీ రాజధాని అని ప్రమాణం చేసే దమ్ము వైసీపీ నేతలకు ఉందా అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సవాల్ చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని రైతులను మరోసారి మభ్యపెట్టేందుకే సజ్జల నీతులు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. సజ్జల అమరావతిలో తిరిగే తెల్ల త్రాచుపాముల లాంటి వ్యక్తి అని మండిపడ్డారు. 3 రాజధానుల విషయంలో మొండిగా ఉన్న జగన్ మారాడంటే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని డొక్కా తెలిపారు. పెద్ద పాము అది, ఇది చిన్న పాము, అది తెల్ల తాచు, ఇది చిన్న తెల్ల తాచు. పాము కడుపున పామే పుడుతుంది కానీ పావురం పుట్టదు. అందువల్ల నిన్న అమరావతి మీద మాట్లాడింది నయవంచన. దాన్ని ప్రజలు నమ్మొద్దు. వాళ్ళకి నిజంగా ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నా తప్పైపోయిందని క్షమాపణ కోరి చెంపలేసుకొని నేను అమరావతి కట్టుబడి చెప్పానండి. మళ్ళీ విజయవాడ, గుంటూరు డెవలప్ చేసి ఆ అమరావతిని వదిలేస్తాను. ఏందా మాటలు? ఏందా మోసపూరితమైన మాటలు? ఈ తెల్ల త్రాచుని కఠినంగా ఎదుర్కోవాలి. సజ్జల తెల్ల తాచు. తురకపాలలో వైసీపీ నేతలు పర్యటించి అసత్య ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శవాన్ని, కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరితేరిందని ధ్వజమెత్తారు. తురకపాలెంలో మరణాలపై అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల ల్యాబ్ టెస్టులను చేపట్టిందని చెప్పారు. పంచాయతీ వ్యవస్థలను నాశనం చేసి నిధులను దారం మళ్లించింది జగన్ కాదా అని గాదె నిలదీశారు. మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నాం, కేవలం తురకపాలాన్ని ఒక ఇష్యూగా తీసుకుని వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ లబ్ధి పొందాలని, దానికి మరీ దుర్మార్గంగా, మరీ నీచంగా కులాల మధ్యన కుంపట్లు రాజేయాలని ఇక్కడ కలిసి బతుకుతున్నారు. అప్పలరాజు గుర్తుపెట్టుకో, కలిసి మెలిసి ఒకే ఊరిలో పక్క పక్కన ఇళ్ళు ఉంటాయి. ఎక్కడా కూడా దీకులాగా ఎక్కడ వాళ్ళని తీసుకెళ్ళి దూరం పెట్టలా. మీ జగనన్న చేశాడు.
జగనన్న కాలనీ అని చెప్పి తీసుకెళ్ళి ఊరికి 4-5 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 10 కిలోమీటర్ల దూరంలో వాళ్ళందరూ దూరంగా పెట్టాలని, ఊరికి దూరంగా పెట్టాలని కుల వివక్ష లేపినటువంటిది మీ నాయకుడు, మీ ప్రభుత్వంలో జరిగింది తప్పితే మేము వచ్చిన తర్వాత అందరిని హక్కుని చేర్చుకుంటున్నాం. అందరూ కలిసిమెలిసి జీవనం చేస్తున్నారు. ఎక్కడా కూడా వివక్ష అనేది లేకుండా, అసలు ఆ పదం అనేది మా డిక్షనరీ లేకుండా చేసాం. బాబు నువ్వొచ్చి లేనిదాన్ని ఒకటి రాసుకొచ్చి చెప్పే ప్రయత్నం చేస్తే మళ్ళా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి మీద ఏం చేయాలనుకున్నా మీరు ఆకాశం మీద ఉమ్ము మీదనట్టు తప్పితే. విద్యా వైద్య రంగాల కార్పొరేటీకరణను ఆపాలంటూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. గుంటూరులోని ఏసీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ సదస్సులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, రమేష్ పట్నాయక్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తుందని రామకృష్ణ మండిపడ్డారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. విద్యారంగం టోటల్గా ప్రైవేటైజేషన్, కింది స్థాయి నుంచి ఎల్కేజీ మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకే. లాస్ట్కి కూడా మన రాష్ట్రంలో తల్లిదండ్రుల్లో ఏం పరిస్థితి కల్పించారంటే, మీ పిల్లవాడిని గవర్నమెంట్ స్కూల్ పంపితే చదువు రాదు, గవర్నమెంట్ కాలేజీలో చదువు రాదు, గవర్నమెంట్ యూనివర్సిటీలో టీచర్స్ లేరు, వైస్ ఛాన్సలర్స్ లేరు, అక్కడ మీ డిపార్ట్మెంట్లో ఒక లెక్చరర్ కూడా ఉండాడు. కాబట్టి మీకు చదువు ఎక్కడ వస్తుంది? మీ పిల్లలకు చదువు కావాలంటే ప్రైవేట్ స్కూల్కి పంపండి. మీ వాడు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలంటే నారాయణ కాలేజీలో చేర్చండి, లేదా చైతన్య కాలేజీలో చేర్చండి. జిల్లా కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి ప్రారంభించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి వెల్లడించారు. ప్రతి 3 నెలలకోసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవడమే జాతీయ లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రధానంగా మోటార్ వాహనాల కేసులు, భార్యాభర్తల మధ్య వివాదాలు, అన్న తమ్ముళ్లు ఆస్తి వివాదాల కేసులు వస్తున్నాయని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా 10,076 సివిల్ కేసులను గుంటూరు జిల్లా కోర్టు పరిష్కరించిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ మెంబర్ వట్టి జొన్నల బ్రహ్మారెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ జాతీయ లోక్ అదాలత్లో భాగంగా మనము ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసులు, అదేవిధంగా పార్టిషన్ దావాలు, సివిల్ కేసులు, క్రిమినల్ చిన్న రాజీ పడ్డ క్రిమినల్ కేసులు పరిష్కరించబోతున్నాము. లాస్ట్ లోక్ అదాలత్లో మనము దాదాపుగా 1076 సివిల్ కేసులు చేశాము. ఇది ఈ తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సెటిల్ చేయదగ్గ నెంబర్. అదేవిధంగా మనము ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసుల మీద దృష్టి సారించాము. హై వాల్యూ కేసులు కూడా పరిష్కరించబడుతున్నవి. ముఖ్యంగా ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య తగాదాలు, అదేవిధంగా అన్నదమ్ముల మధ్య ఉన్న కలహాలని కూడా మనం మీడియేషన్ ద్వారా సెటిల్ చేసి మనం పరిష్కరించి ప్రజల యొక్క సుఖ సంతోషాల గురించి ముఖ్యంగా మనము ప్రయత్నిస్తున్నాం. ఈ లోక్ అదాలత్ను సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయాన్ని రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల కోసం పనిచేసే అతిపెద్ద సంఘం ఏపీజీఏ అని రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ వెల్లడించారు. ఈ సంఘానికి ఎటువంటి ఆస్తులు, బిల్డింగులు లేవని తెలిపారు. అందుకే ప్రతి జిల్లా కేంద్రంలో ఒక కార్యాలయం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరామని చెప్పారు. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ నాగలక్ష్మి ఈ బిల్డింగ్ ను కేటాయించారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా, కేశవరెడ్డి, హేమలత, లక్ష్మీనారాయణ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అది మీ హక్కు, నిరసన తెలపడం, ఎవరైనా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారిని కలవడం మీ హక్కు అని చెప్పి దాన్ని గౌరవించి మా అభ్యర్థన మేరకు ఆ నోటీసుల్ని ఉపసంహరిస్తూ ఉత్తర్వులు నిన్ననే ప్రభుత్వం వారు జారీ చేయటం, దానికి మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి.
నాడు 1వ తారీఖు జీతం ఇమ్మని అడగటమే నేరంగా పరిగణిస్తే నేడు మీరు నిరసన తెలపడం మీ రాజ్యాంగబద్ధమైన హక్కుని గౌరవించిన ప్రజాస్వామ్య రాజకీయ ఆలోచన విధానాన్ని పాటించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక పౌరుడిగా కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆ కొనసాగింపులో ఈరోజు ఈ భవనాన్ని ఓపెన్ చేసుకోవడం కూడా మాకు మరింత సంతోషదాయకంగా ఉంది. ఇది మరింత స్ఫూర్తినిచ్చి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి రావాల్సిన దాదాపు 33,000 కోట్ల పేరుకుపోయిన బకాయిల చెల్లింపుల విషయంలో మరి వేతన సవరణ జరగాల్సినటువంటి విషయంలో మేము ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సూచించిన ప్రత్యామ్నాయ మార్గం ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి రావాల్సిన బకాయిల చెల్లింపుకున్న ఏకైక మార్గంగా ఉంటుందని మా సంఘం అభిప్రాయపడుతూ అందుకు దోహదం చేయవలసిందిగా మాతో కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాలను కూడా అభ్యర్థిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పీఆర్పీ కమిటీలో ఉద్యోగులకు జీతాలు పెంచాలని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదులమూడి మధుబాబు డిమాండ్ చేశారు. నగరంలోని భారత్పేటలో ఉన్న మదర్ తెరిసా కమ్యూనిటీ హాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు సుమన్, సంగీత్ రావు, కిరణ్, పలువురు నాయకులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మధుబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టి భవిష్యత్తులో ఆందోళన కార్యాచరణ రూపొందించామన్నారు. కొంచెం ఆలోచించాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బాధలు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. చాలని జీతాలతో పిల్లల్ని పోషించుకోలేక, సంక్షేమ పథకాలు లేక, ఇళ్ల బిల్లు కట్టుకోలేక, కరెంటు బిల్లులు కట్టుకోలేక ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అలాగే 1,00,000 మందిని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో చేర్చి ఇంకా 1,50,000 మందిని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో గత ప్రభుత్వం చేర్చల. ఈ ప్రభుత్వమైన వాళ్ళందరినీ కూడా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో చేర్చి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పనని ఉద్యమం బాట మా అవుట్సోర్సింగ్ ఏ యూనియన్ కూడా అన్ని సంఘాలు, అన్ని డిపార్ట్మెంట్లని ఏకదాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. గుంట గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ షాపింగ్ ఎక్స్పో 2025ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రకాల చేతి వృత్తుల కళాకారులు రూపొందించిన వస్తువులను క్రాఫ్ట్ బజార్ ద్వారా అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. గత 15 ఏళ్లుగా అన్ని జిల్లాల్లో ఈ ఎక్స్పోలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల 12వ తేదీ వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఉంటుందని అన్నారు. ప్రవేశం ఉచితమని తెలిపారు. గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే క్రాఫ్ట్స్ కానీ అలాగే ముఖ్యంగా ఆర్ట్స్ సంబంధించినటువంటి అనేక ఐటమ్స్, గతంలో దొరకనటువంటి ఐటమ్స్ చాలా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎక్స్పోస్లో అనుభవం కలిగినటువంటి షోయబ్ గారు అలాగే వారి మిత్ర బృందం అందరూ కూడా ఈ ప్రాంతంలో ఈ ఎక్స్పోని ఏర్పాటు చేయడం, దాదాపు 80 స్టాల్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ ఐటమ్స్తో పాటు ఎక్స్పోలో అన్ని రకాల ఐటమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్స్పోని విచ్చేసి వారికి కావాల్సినటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాము. వీళ్ళంతా కూడా ఇక్కడ టికెట్ ఏమీ లేకుండా అందరికీ ఫ్రీగా పెట్టడం జరిగింది. ఒక నెల రోజులు, ఈ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ 12వ తారీఖు దాకా ఇది అందరికీ అవైలబుల్గా ఉంటుంది. మన గుంటూరు వాసులందరూ కూడా విచ్చేసి ఇవన్నీ కూడా షాపింగ్ చేసి ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ హోల్సేల్ ధరలకే పెట్టారు. ఇక్కడికి మీరు డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి, ఇవి టెస్సర్ క్లాత్ కానివ్వండి, అందరికీ పిల్లల బట్టలు కానివ్వండి, పిల్లల చెప్పులు కానివ్వండి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి మీరు ఇవన్నీ కూడా కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఎస్పీలతో సీఎం చంద్రబాబు. ప్రతిసారి ప్రజల్ని మోసం చేయలేరని మాజీ సీఎం జగన్ గుర్తించాలన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. వైసీపీ హయాంలో ఎయిమ్స్ కి చుక్క నీరు ఇవ్వలేదని ఫైర్.
జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తమీం అన్సారియా ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వెల్లడి. ప్రభుత్వ మహిళా కళాశాలలో సిఎస్ఆర్ ఫండ్స్ తో అదనపు తరగతుల నిర్మాణానికి చర్యలు పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. రాజధానిపై జగన్ స్టాండ్ మార్చారంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, మాజీ మంత్రి డొక్కా. రాష్ట్రంలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు. గుంటూరు జిల్లాకు ఎస్పీగా వకుల్ జిందాల్ను నియమించిన ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.